ఇక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వివిధ దేశాల మీద ఏ రకంగా టారిఫ్ వార్ ప్రకటించారో అందరికీ తెలుసు. చాలా పెద్ద గద్దరగోళం అయింది. సో వాణిజ్య కోర్టు కీలకమైన కామెంట్ ఇది. ఆయన అధికారాలని అతిక్రమించారు, మనకు విక్రయించే వాటిపై సుంకాల మూత భోగించారు అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు అబ్జీరావు గారు. ఏమని, భారత్ చైనా యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ సుంకాల భయం చూపించి చైనాను కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఆయన వాదిస్తే కోర్టు దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ట్రంప్ ఈ టారిఫ్లు ఎత్తేసే అవకాశం ఉంటుందా, లేకపోతే కోర్టు ట్రంప్కి చురకలు అంటించింది కాబట్టి ఆయన పదవికి ఏదైనా గండం ఉందా? ఈ తాజా తీర్పు తర్వాత, తాజా కోర్టు వ్యాఖ్యల తర్వాత దాని ఎఫెక్ట్ భారత్ మీద ఏ విధంగా ఉండవచ్చు? నేను ఎప్పుడు మీకు చెబుతూ ఉంటా, ప్రజాస్వామ్య దేశాలని పరిపాలించేది వ్యక్తులు కాదు, రాజ్యాంగాలు. ఇది ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అమెరికా, ఇండియా, ఈ బ్రిటన్, ఈ దేశాల్లో అద్భుతమైన రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ రాజ్యాంగమే సుప్రీం. భారత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అన్నారు ఆయన ప్రమాణ స్వీకారం రోజున. ఏమన్నారంటే, భారతదేశంలో పార్లమెంట్ సుప్రీం కాదు, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు సుప్రీం కాదు, కార్యనిర్వాహక వర్గం సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అన్నారు. ఇప్పుడు అమెరికాకి మనం వెళ్దాం. అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ టారిఫ్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. అక్కడ అమెరికాలో 1977లో ఒక చట్టం చేసింది అమెరికన్ కాంగ్రెస్, భారత పార్లమెంట్ లాగా. ఆ చట్టం పేరు ఏంటంటే IEEPA 1977 అంటారు. అదేంటి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977, 1977. ఈ చట్టం ప్రకారం, ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ ట్రంప్ ఏం చేశారు, ఏప్రిల్ 2న ఒక లిబరేషన్ డే కింద ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్స్ విధించేశారు. ఆ చట్టం అమెరికా అధ్యక్షుడికి ఏం చెప్తుందంటే, ఎమర్జెన్సీ టైంలో విధించండి, ఎకనామిక్ ఎమర్జెన్సీ టైంలో అని. అంటే చూడండి, ఇప్పుడు ఇరాన్ మీద ఎకనామిక్ ఆంక్షలు అంతే, రష్యా మీద ఎకనామిక్ ఆంక్షలు విధించింది. అంటే ఆ యుద్ధాలు రోగ్ నేషన్స్ అంటది కాబట్టి అమెరికా సెక్యూరిటీకి ప్రాబ్లం కాబట్టి, ప్రపంచ సెక్యూరిటీకి ప్రాబ్లం కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు. మరి ప్రపంచంలో అన్ని దేశాలు ఏం చేసినాయి? ఇదేమి ఎకనామిక్ ఎమర్జెన్సీ కాదు కదా. అంటే నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు, అమెరికా రాజ్యాంగాన్ని ట్రంప్ గారు మీరు ఉల్లంఘించారు కాబట్టి ఈ టారిఫ్స్లు కుదరవని ఒక రూలింగ్ ఇచ్చి పడేసిందని అమెరికన్ ఫెడరల్ కోర్టు. ఇది అమెరికా రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలుపుతుంది. ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారంటే, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారు, ప్రతి విషయాన్ని డిక్టేటర్ అని ప్రకటిస్తారు. అందుకే 80 సంవత్సరాల తర్వాత అమెరికన్స్ ఆయనకి తక్కువ రేటింగ్ ఉందని తెలుస్తుందన్నమాట. ఆయన విధించిన అసలు ప్రపంచం అల్లకొల్లోలం అయిపోతుంది. 1770, 400 సంవత్సరాల అమెరికా చరిత్రను ఆయన పునాదులు కదిల్చేల విధంగా ఉంది. ప్రపంచీకరణ డీగ్లోబలైజేషన్ చేపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అమెరికా ఫెడరల్ కోర్టు మంచిగా ఆయనకి మంచి షాక్ వేసింది, రాజ్యాంగం యొక్క విలువని చెప్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ బ్రేక్ని తట్టుకుని ఉండడం అసంభవం. ఎందుకంటే అది ఫెడరల్ కోర్టు, అమెరికా రాజ్యాంగం సుప్రీం. అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోదు, అపోజిషన్స్ ఒకటైనాయి. చాలా రాష్ట్రాలు, 50 రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు అక్కడ ఫెడరల్ కోర్టు దగ్గరికి వెళ్ళినాయి. అమెరికా యొక్క చాలామంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు వెళ్ళారు. ఇప్పుడు ఫెడరల్ కోర్టు దీన్ని తట్టుకోవడం అసంభవం. ఇప్పుడు భారత పార్లమెంటు మొన్న కొన్ని విషయాల మీద భారత పార్లమెంట్కి, న్యాయ వ్యవస్థకి మన వైస్ ప్రెసిడెంట్ మాట్లాడినట్టే అక్కడ కూడా పార్లమెంట్కి, అమెరికన్ కాంగ్రెస్కి, ప్రెసిడెంట్కి గొడవలు జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికన్ కాంగ్రెస్ అనేది సుప్రీం. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ రాజ్యాంగం. అందువల్ల ఈయన మీద ఇంపీచ్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈయన మరీ రాజ్యాంగ ఉల్లంఘనలు చేసుకుంటూ వెళ్తే ఈ రిపబ్లిక్ చూస్తూ ఉంటారు. అమెరికన్ మిగిలిన సభ్యులు డెమోక్రాట్స్ ఆయన మీద పదవీగంధం కూడా ఉండే అవకాశం ఉంది ఈయనకి. కాబట్టి ఇప్పుడు టారిఫ్స్ల విషయంకి వస్తే టారిఫ్ని ఇంకా ఆయన పొడిగించే అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు చాలా దేశాలు ఏం చేస్తున్నాయంటే, అమెరికాతో చాలా ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నాయి, ఇంక్లూడ్ ఇండియా అండి. మన కామర్స్ మినిస్టర్ ఇప్పుడు పీయూష్ చావ్లా అమెరికాలో ఇప్పుడు ఇవి చేస్తున్నారు ట్రేడ్ డిస్కషన్స్. జూలై 8 లోపు మనం కూడా చేయాలి ట్రేడ్ డిస్కషన్స్. మన మీద ప్రెజర్ ఉంది, నెత్తి మీద ప్రెజర్ ఉంది. ఆయన కూడా అంటున్నారు, పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధాన్ని ఆపేసాను, వాణిజ్యం ఉపయోగించనేది నేను కోర్టులో కూడా చెప్పారు. కాబట్టి నువ్వు ఫెడరల్ కోర్టులో కొట్టొద్దని అమెరికా ఇప్పుడు ట్రంప్ తరపు న్యాయవాది వాదించిన ఆ ఫెడరల్ కోర్టు పక్కన పడేసింది. నువ్వు వాణిజ్యాన్ని అలా వాడుకుంటే వాడుకో, కానీ అది వాడేవనేది మేము ఒప్పుకోము, దానికోసం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని పక్కన పెట్టేసిందండి. అంటే ఎంతవరకే బరి తెగిస్తున్నాడు ట్రంప్ వాణిజ్యానికంటే అది. ఇప్పుడు ట్రంప్ గారు యొక్క లక్ష్యం, ట్రంప్ లక్ష్యం ఏదైనా అవ్వచ్చు, అమెరికా గ్రేట్ అగైన్,
మరి అమెరికా గ్రేట్ అగైన్ చేయడానికి అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కుదరదు, రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేయాలి. ఇది ఇండియాలో కాదు కదా, ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఒక సెలబ్రేషన్ మూమెంట్ ఫర్ ది వరల్డ్ ఎకానమీస్ అండి. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఆపదలో పడింది, దీని వల్ల ఆర్థిక మాన్యంలోకి అమెరికా వెళ్ళింది, ప్రపంచ దేశాలు వెళ్ళిపోయింది. అమెరికాలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెలబ్రేషన్. అందుకని స్టాక్ మార్కెట్లు నిన్న ఎలా ప్రతిస్పందించో చూడండి. ప్రపంచవ్యాప్తంగా షాంఘై నుంచి ఈ నాస్కామ్, మన ఇండియా BSE నుంచి అటు లండన్ స్టాక్ మార్కెట్లు, ఈవెన్ న్యూయార్క్లో స్టాక్ మార్కెట్లు కూడా, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమే. అన్ని స్టాక్ మార్కెట్లు ఒక రకంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి నిన్న. బేర్ అంటారు దాన్ని, పెరిగినాయి అంటే మీకు తెలుస్తుంది. ఇక ఇండియాలో ఇంకో సెలబ్రేషన్స్. ఇప్పటి వరకు మోడీ గారు మౌనం వహించిన అక్కడ ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది, చాలా ప్రమాదం. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. ఆయనతో మోడీ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈయనతో పీయూష్ గోయల్ అక్కడ డిస్కషన్ జరుగుతున్నారు. ఇప్పుడు ఇండియా ఈ డిస్కషన్స్లో మనకి ఎడ్జ్ వచ్చేసింది ఫెడరల్ కోర్టుతో. ప్రపంచ దేశాలు కూడా ఇంకా రివ్యూ చేస్తున్నాయి అన్నమాట ఈ ట్రేడ్ డిస్కషన్స్. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక శుభం, అమెరికన్స్కి శుభం, అంతా జరుగుతుంది. ఇంకా ట్రంప్ మాత్రం బ్రేకులు లేకుండా, బంధాలు లేకుండా ఈ టారిఫ్ల విషయంలో ముందుకెళ్లే అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మనకి ఫెడరల్ కోర్టు ఇన్వాల్వ్మెంట్తో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు అని వాళ్ళ రాజ్యాంగం అనేది ఆయనకు అడ్డు వచ్చింది. కాబట్టి ఈయన ముందుకెళ్లే అవకాశాలు లేవు. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి MG